మన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకైతే వచ్చాను. సో తీవ్ర అల్పపీడనం అయితే దూసుకొస్తూ ఉందన్నమాట. సో తీవ్ర అల్పపీడనం అనేది మనకి ఉత్తర హిమాలయాల నుంచి అయితే దూసుకురావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఉత్తర హిమాలయాల్లో ఆల్రెడీ వర్షాలు అయితే పడుతూ ఉన్నాయన్నమాట. సో ఇవి ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఇలా దక్షిణ వైపు అయితే దూసుకొస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చూసుకున్న దాన్ని బట్టి అటు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో దీని ప్రభావం అయితే పుష్కలంగా ఉంది. ఇక ఏపీ, తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే మనం ఏపీ, తెలంగాణలో కూడా కొంతవరకు వాతావరణం అయితే మార్పులు అయితే జరిగినాయి అన్నమాట. అయితే గత 2 రోజులుగా వాతావరణం కొంతవరకు చల్లగా ఉండేది. ఇప్పుడు మళ్ళీ వాతావరణం అయితే వేడిలోకి అయితే మారిపోతుంది. మ్యాక్సిమం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఎండలు అయితే బాగా కాస్తాయని చెప్తున్నారు సోమవారం నాడు. అంటే మనం సోమవారం వెదర్ రిపోర్ట్ అయితే చెప్తున్నాం అనమాట ఇప్పుడు. అయితే తెలంగాణలో మాత్రం నల్గొండ జిల్లాలో కొంతవరకు దీనికి భిన్నంగా వాతావరణం ఉండి అక్కడ చలిగా అంటే మేఘావృతం ఉంటుందన్నమాట తెలంగాణలోని. ఏపీలో మాత్రం మ్యాక్సిమం రేపు అన్ని ప్రాంతాల్లో కూడా ఎండలు అయితే గట్టిగా కాసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక్కడ ఇచ్చిన వెదర్ రిపోర్ట్ని బట్టి చూసుకున్నట్లయితే. సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్. సో ఒక లైక్ చేయండి. ప్రతిరోజు వెదర్ రిపోర్ట్ మీకు అందిస్తూ ఉంటాను, ఏం జరుగుతుంది ఏంటనేది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.